ఇంత చలిలో ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటున్నారా? ఈ రోజు మా కంపెనీలో నాది లాస్ట్ వర్కింగ్ డే, అందుకని నా ల్యాప్టాప్ అండ్ ఐడి కార్డ్ సరెండర్ చేయడానికి అయితే చెన్నైకి వెళ్తున్నాను. ఇంకా చెన్నైలో దిగంగానే నాకైతే ఫుల్ గా ఆకలేసింది. ఇంకా మనం చెన్నై ఫుడ్ తినలేం కాబట్టి నా కోసం అమ్ము స్పెషల్ గా లెమన్ రైస్ అయితే చేసింది. ఇంకా దాంతో మన బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇంకా మా కంపెనీ మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గరికి రాగానే నా ఐడి కార్డ్ యాక్సెస్ అయితే పోయింది. ఇంకా ల్యాప్టాపే సరెండర్ చేయలేదు, అప్పుడే నా యాక్సెస్ ఎందుకు పోయిందని చెప్పి టికెట్ రేజ్ చేశాను. మళ్ళీ వాళ్ళు యాక్సెస్ అయితే ఇచ్చారు. ఎలాగోలా లోపలికైతే వచ్చేసాను. సంవత్సరానికి ఒకసారి వస్తుంటే ఇలాగే అవుతుంటది అప్పుడప్పుడు. కంపెనీలో జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు అయినా కూడా ఏ రోజు కూడా ఒక కంపెనీలో కూర్చొని గంట కూడా పని చేయలేదు, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి. ఇంకా ఫైనలీ చిన్న పెండింగ్ టాస్క్ నా సైడ్ నుంచి కంప్లీట్ చేసుకుని ఇంకా ల్యాప్టాప్ లో ఆల్ ట్యాబ్స్ క్లోజ్ చేసి ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి అయితే వాళ్ళకి సరెండర్ చేసేసాను. ఇంకా ఫైనలీ ఐడి కార్డ్ అయితే పెండింగ్ ఉంది. దానికంటే ముందు ఇప్పుడు నేనైతే క్యాఫెటేరియాకి అయితే వెళ్తూ ఉన్నాను. ఆఫీస్ లో జాయిన్ అయిన ఫస్ట్ డే కాఫీ తాగాను. మళ్ళీ మన కంపెనీలో లాస్ట్ వర్కింగ్ డే రోజు కాఫీ అయితే తాగుతున్నాను. ఇదేం కోఇన్సిడెన్సో గానీ నేను కంపెనీలో జాయిన్ అయిన డేటు, నేను మళ్ళీ కంపెనీ నుంచి ఎగ్జిట్ అయ్యే డేటు రెండు ఒకటే. ఇంకా ఫైనలీ ఒక మంచి కాఫీ తాగుతూ క్యాఫెటేరియా నుంచి ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూస్తూ చిల్ చేశాను. ఇంకా మన ఐడి కార్డ్ సరెండర్ చేసేసి ఇంకా బయటికి వచ్చేసి ఆఫీస్ దగ్గర ఒక మంచి ఫోటో తీసేసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరాను. ఇంకా గుడ్ బై టు హెచ్సిఎల్ టెక్. ఇంకా ఫైనలీ హెచ్సిఎల్ టెక్ తో అయితే ఒక మంచి మెమొరీ దొరికింది నాకు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి, ఫాలో కొట్టి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తా ఉంటా. బాయ్.